Welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Medium Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ బట్టలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే, ఈ రోజు అన్నపూర్ణ గారు రాశారు విజయవాడ నుంచి. ఏదైనా గోంగూరతో డిఫరెంట్ రెసిపీ అడిగారు. సో గోంగూరతో డిఫరెంట్ రెసిపీ అంటే పచ్చడిలో చూపించాం, ఉల్లిపాయ కాంబినేషన్ లో చూపించాం. ఇవన్నీ కొంచెం రెగ్యులర్ గా చేసుకుంటాం. పప్పు కూడా రెగ్యులర్ గా చేసుకుంటుంటారు కదా. కొంచెం అంటే చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఇది నల్ల శనగలతో కర్రీ చేసేద్దామండి. గోంగూర శనగల కర్రీ. సో అది అంటే పొట్టుతో పాటు మనం వేసుకుంటాం కదా, కొంచెం తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో గోంగూర శనగల కర్రీ. సో స్టార్ట్ చేసేద్దాం. గోంగూర శనగల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన శనగలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో గోంగూర కొంచెం అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం స్పైసీగానే చేసుకోవాలి. సో దీంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఓకే, సో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువగానే పడతాయి. బాగుంటుంది కదా గోంగూర కాంబినేషన్ లో వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా. సో దీన్ని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సో ఫైన్ గా కాకుండా కచ్చాపచ్చాగా సరిపోతుంది. అలాగే బాగుంటుంది. ఓకే, కచ్చాపచ్చాగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మధ్య మధ్యలో కొంచెం ఆ పచ్చిమిరపకాయల ఆ ముక్కలు, తర్వాత వెల్లుల్లి, సో అది చాలా బాగుంటుంది. ఓకే, సో ఆయిల్, సో దీంట్లో ముందుగా కొద్దిగా మెంతులు అండి. సో గోంగూరతో మనం పచ్చడి చేసుకున్నా కర్రీ చేసుకున్నా సో మెంతులు ఉంటేనే చాలా బాగా వస్తుంది. సో ఇది కొంచెం మనకు వేగాలి, లేకపోతే సరిగ్గా వేగకపోతే మళ్ళీ మనకు చేదు వచ్చేస్తుంది. సో దీంట్లో ఉల్లిపాయలు. సో ఇది ఉల్లిపాయలు కంపల్సరీ ఏం లేదు, సో ఇష్టం ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఉల్లిపాయలు, కరివేపాకు. ఇది ఎక్కువగా మనకు వేగాల్సిన అక్కర్లేదండి, మనకు అవసరం లేదంతగా. సో కొంచెం అలా పచ్చి పచ్చిగా ఉంటేనే, సో స్పెషల్గా గోంగూరకి చాలా మంది పచ్చడి చేసుకున్న తర్వాత కూడా పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసేసి కలిపేసి తీసుకుంటారు కదా, చాలా బాగుంటుంది కాంబినేషన్ లో. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్. సో ఇది కొద్దిగా వేగాలి మనకు. కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్ని పచ్చిగానే వేసుకున్నాం కదా, సో కొంచెం వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. సో ఆ గోంగూర పేస్ట్ ఎలా చేశారు రాజు గారు? కొంచెం వాటర్ వేసేసి గోంగూర ఉడికించేసారా? అంతేనండి. సో మూత పెట్టేస్తే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది, అంటే ఆవిరి మీద మనకు కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకేమైనా యాడ్ చేశారా అందులో? ఏం అక్కర్లేదండి, ఓన్లీ గోంగూర. కొద్దిమంది ఏంటంటే గోంగూరతో పాటుగా కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఉడికించుకుంటారు. సో నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ లా వేసుకున్నాను కదా, సో అక్కడ ఓన్లీ గోంగూర ఒకటే ఉడికిచ్చేసాను. ఓకే, సో ఇది కొంచెం వేగాలి కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: బంగారు ఆభరణాలు బాగా మురికి పట్టి మెరుపు కోల్పోయినట్లు అనిపిస్తే గుమ్మడికాయ రసం తీసుకుని బంగారు ఆభరణాలు ఆ రసంతో రుద్ది క్లీన్ చేసుకున్నట్లయితే మురికంతా కోల్పోయి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసాం కదా. ఓకే, మంచి వాసన వస్తుంది రాజు గారు. ఆ వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇవన్నీ జీలకర్ర వేసి చేసాం కదా. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర. సో ఇది ఇలా ఆకుపలంగా ఉంటేనే బాగుంటుంది, పేస్ట్ లా చేసేసుకుంటే మరి అంత బాగుంటుంది మనకు. సో ఉడికించేసుకుంటే సరిపోతుంది, ఇంకా మళ్ళీ మనం దాన్ని పేస్ట్ అక్కర్లేదు. సరిపడా ఉప్పు, కొంచెం ఎక్కువే పడుతుంది కదా గోంగూర కొంచెం, అలాగే MTR మసాలా వారి కారపొడి కొద్దిగా వేస్తున్నాను. మనకు పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా, కొంచెం ఆ డార్క్ కలర్ రావడానికి. కొద్దిగా పసుపు, ఓకే,
సూపర్. సో మళ్ళీ మనకి వేరే ఏం అక్కర్లేదు, ఈ ప్రాసెస్ నీట్గా చేసుకుంటే సరిపోతుంది కదా. మంచి టేస్టీగా వచ్చేస్తుంది. కొంచెం వాటర్ కావాలా రాజు గారు? కొద్దిగా యాడ్ చేసుకుంటాం. సో ఇది కొంచెం దీంట్లో కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగలండి. ఓకే. శనగల్లో కొద్దిగా ఉప్పు వేస్తాను, ఎందుకంటే మనకు దీంట్లో అది ఎక్కువసేపు ఉడకదు కదా. అవును. సో అది తినేప్పుడు చప్పచప్పగా తగులుతుంటుంది, కాబట్టి కొద్దిగా ఉప్పు వేసేసి మనం ఉడికించుకుంటే సో అది కొంచెం దీంతో పాటుగా బ్యాలెన్స్ అవుతుంది. ఒక పూట ముందు నానబెట్టుకోవాలి కదా రాజు గారు, అది మాత్రం ఇంపార్టెంట్. శనగలు చేసుకుంటున్నాం. శనగలు కానీ, కాబూలి శనగలు కానీ, రాజ్మా ఇలాంటివన్నీ మనం ఒక పూట ముందుగానే ప్లాన్ చేసుకొని నానబెట్టేసుకుంటే ఆ టైంకి మనకు ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న శనగలు. ఓకే. సో దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసి మనం మగ్గిచ్చేస్తే సో ఆ శనగలకు కూడా మనం వేసిన కొంచెం మసాలాలు కానీ, అదే వెల్లుల్లి, తర్వాత ఈ గోంగూర తాలూకు పులుపు అంతా బాగా పట్టేస్తాయి. సో ఇది రైస్తో సూపర్గా ఉంటుంది, వేడి రైస్తో. అలాగే చపాతీ, పుల్కలు ఏది తీసుకున్నా రోటీ ఐటమ్స్లో వాటితో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకే, మూత పెడతారా ఒక 2 నిమిషాలు. సో కొంచెం మరుగు వస్తే తర్వాత మనం తీసేసుకోవచ్చు. రాజుగారు చూద్దామా? ఓకే. ఎస్, మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లో చివరిగా కొద్దిగా కొత్తిమీర, సో ఇది ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుందండి. అంటే మసాలా పొడులు, ధనియా పొడి, జీలకర్ర పొడి లాంటిది ఏమీ అక్కర్లేదు. అదే. సో ఈ కాంబినేషన్ సూపర్గా వస్తుంది. సో ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. పైన నేను కొద్దిగా కొత్తిమీర. ఓకే, గోంగూర శనగల కూర రెడీ అండి. వేడివేడిగా గోంగూర శనగల కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోంగూర శనగల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా గోంగూర ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గోంగూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర శనగల కూర రెడీ. గోంగూర శనగల కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ రాజు గారు. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఆ పులుపుకి మధ్యలో ఆ శనగల కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. అండ్ మీరు కొంచెం ఆ వెల్లుల్లి అవన్నీ కూడా బాగా వేశారు కదా, పేస్ట్ లా చేసి అది కూడా చాలా మంచి టేస్ట్ వచ్చింది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. బాత్రూమ్ టైల్స్ ఆవిరి పట్టి జిడ్డుగా అనిపిస్తున్నట్లయితే ఈ చిట్కా పాటించండి. బాత్రూమ్ టైల్స్ ని ముందుగా షాంపూతో రుద్ది కడిగేసి ఆ తర్వాత పొడి బట్టతో తుడిచేయాలి. ఇలా చేసినట్లయితే టైల్స్ పై ఉన్న జిడ్డంతా తొలగిపోయి అవి కొత్త వాటిలా కనిపిస్తుంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో లవంగ లతలు తయారు చేసుకోబోతున్నాం. ఇవి ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజుగారు, ఈరోజు సమ్మర్ స్పెషల్లో లవంగలత్తలు. అవునండి. ఓకే, సో ఎలా చేసుకోవాలి రాజుగారు? ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చా? ఈజీగానే చేసుకొని మనం ఇది నిల్వ కూడా ఉంచుకోవచ్చండి. ఓకే. సో కొంచెం ఆ లవంగం ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది. సో స్టోర్ చేసుకొని, అంటే ఇప్పుడు హాలిడేస్ ఆల్రెడీ వచ్చేసాయి కదా, సో ఇలాంటి మనం చాలా చేసి పెట్టేసుకుంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఇలా తీసి ఈజీగా ఇచ్చేయచ్చు మనం. ఓకే, వెరీ నైస్. స్టార్ట్ చేసేద్దాం. లవంగ లతలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లవంగ లతలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, లవంగాలు కొద్దిగా, ఉప్పు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు.
ఓకే అండి. సో ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. సో సఫలా ఎడిబుల్ ఆయిల్స్. సో ఇది చాలా లైట్గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఆయిల్ పీలుస్తుంది. ఎస్. సో ఇదే ఆయిల్ మనం వాడుతున్నాం. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ ముందుగా నేను మైదాలో కొద్దిగా ఉప్పు అలాగే నెయ్యి కరిగించేసి సో దాంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి ముందు మనం. ఓకే. సో దాని తర్వాత తగిన నీళ్ళు పోసేసి ఇలా చపాతీ పిండిలా కలిపేసి పెట్టేసుకోవాలి. మైదాలో కొంచెం ఉప్పు అలాగే కొంచెం నెయ్యి కరిగించిన నెయ్యి వేసేసి కాస్త వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఎస్. కాసేపు మనం ముందుగా నానితే బాగుంటుంది మనకు పిండి. ఓకే. ఓకే. సో దీన్ని మనం కొద్దిగా తీసుకొని సో కొద్దిగా పొడిపిండి, సో చిన్న సైజ్ మనం ఉండల్లా చేసుకోవాలి. ఓకే. సో మనకి ఎన్ని అవసరం అన్ని చేసేసుకోవాలండి. ఓకే. సో ఇలా పిండి చేసుకొని చిన్న సైజు పూరీలా చేసుకోవాలి. ఓకే. ఓకే. సో తర్వాత వీటిని మనం ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా ఇలా లేయర్స్ లా వస్తుందండి. ఓకే. సో తర్వాత ఒక లవంగం తీసేసుకొని మధ్యలో పెట్టాలి. ఎస్. ఇది లాక్ కూడా అవుతుంది మనకు. సో ఇది డీప్ ఫ్రై అయినప్పుడు ఏమవుతుందంటే ఆ లవంగంలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి కొంచెం దీనికి కూడా కొంచెం పిండి కూడా వచ్చేస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనం దీంట్లో పాకంలో వేస్తాం. ఓకే. సో ఇలా ఎన్ని కావాలంటే అని చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. సో మనం పాకం కూడా పెట్టుకుందామా రాజు గారు? ఓకే అండి. సో ఇటువైపు ఆన్ చేస్తారా? సో పంచదార, సో కొద్దిగా యాలకుల పొడి, సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? ఓకే. సో మీకు ఇది కరిగిస్తూ ఉండండి. నేను మిగతా ఇవి చేసేస్తాను. సో ఇక్కడ పాకం రావాలి, మీరు కూడా కొన్ని ఒత్తుకోవాలి కదా. సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ప్లాస్టిక్ వస్తువులపై పసుపు మరకలు పడి అవి వదలకపోయినట్లయితే పసుపు మరకలు పడిన చోట ముందుగా శనగపిండి వేసి బాగా రుద్ది ఆ తర్వాత క్లీన్ చేసినట్లయితే పసుపు మరకలు ఈజీగా పోతాయి. చిట్కా చూసారు కదా. సో అయిపోయిందా రాజు గారు? ఓకే. ఓకే. సో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు కదా. ఎస్ అండి. సో ఒక్కొక్కటిగా కొంచెం స్లో ఫైర్లోనే చేసుకోవాలండి. సో పాకం కూడా అయిపోయింది రాజు గారు. ఓకే. కొంచెం సిమ్లో పెట్టేసుకొని సో ఇది కొంచెం అంటే మడతలు ఎక్కువ పెట్టాం కదా. సో ఎక్కువసార్లు మడత పెట్టడం వల్ల కొంచెం లోపల వరకు బాగా ఫ్రై కావాలంటే కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఓకే. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆలోపు మనం టైం వేస్ట్ చేయకుండా కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. సో టమాటోను మనం స్లైసెస్లా కట్ చేసి వాటితో ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకుందాం. ఓకే. ఓకే. 4 పీసెస్. సో నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్దగా ఉన్న టమాటో తీసుకున్నాం, దాన్ని కూడా 4 పీసెస్ అండి. ఓకే. విత్ స్కిన్ పీల్ చేస్తున్నాను. సో తర్వాత ఇలా రబ్ చేసుకుంటే మనకి ఇలా కొంచెం బెండ్ వస్తుందండి. సో ఇలా అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఇవి సరిపోతాయండి. సో పాకంలో వేసేస్తాం. ఎస్.
స్టవ్ ఆపేయచ్చు కదా రాజు గారు? పాకం కూడా ఆపేయచ్చు. అవి కొద్దిసేపు దాంట్లో నానిన తర్వాత అప్పుడు మనం తీసేసి డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో మధ్యలో ఈ కొంచెం చిన్న సైజు కూడా పెట్టుకున్నాం కదా, సో అవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మధ్యలో నిమ్మకాయ తీసుకుందండి. ఓకే, వావ్, బ్యూటిఫుల్. ఓకే, సో ఇలా మనకు ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. వెరీ నైస్. సో ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందామా? ఓకే, సో నిలువ ఉంచుకోవచ్చు కదా రాజు గారు హ్యాపీగా ఇది? ఎస్ అండి. సో ఇది డ్రై అయిన తర్వాత మనకు బాగా వస్తుంది. అప్పుడు మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఓకే, సో లవంగలతలు రెడీ అండి. ఓకే, లవంగలతలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం. లవంగలతలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీల్లా ఒత్తుకుని మడత పెట్టి లవంగం గుచ్చాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో లవంగలతలు వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, లవంగలతలు రెడీ. లవంగలతలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. ఓకే, షుగర్ సిరప్ అంతా కూడా కొంచెం మనకి అది అబ్జార్బ్ అయిపోయింది, కొంచెం డ్రైగా కూడా అయింది. వావ్, సూపర్ రాజు. ఆ లేయర్స్ ఉండడం వల్ల తింటున్నప్పుడు ఒక్కొక్క బైట్ కి బాగా ఎంజాయ్ బాగుంది. కొంచెం క్రంచీగా కూడా చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టు ఇది హ్యాపీగా నిలువ ఉంచుకోవచ్చు కాబట్టి చేసేసుకుని మనం పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే ఆ ఒక్కొక్క లేయర్ కూడా లోపల నుంచి బాగా ఫ్రై అవుతుంది. అవును, ఇట్స్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే మునక్కాడను తురిమేసి ఆ తురుమును పాలల్లో వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే అది మంచి బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి ముఖంపై ఉన్న మచ్చల్ని తొలగిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మలక్పేట నుంచి వచ్చాను. ఓకే, హలో అండి. హలో అండి. మీ పేరు? హారిక. హారిక గారు, మీరు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. ఓకే, సో మలక్పేట, దిల్సుఖ్ నగర్. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చాక పరిచయం. వెరీ నైస్. ఓకే, సో తెలుసు కదా మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. ఓకే, చూద్దాం మరి ఇంగ్రీడియంట్ ఏంటో. వావ్, టొమాటోస్. అసలు రోజు ఇంట్లో టొమాటో లేకపోతే వంటే అవ్వదు కదా. దేంట్లో అయినా సరే టొమాటోస్ వాడతాం. వెరీ టేస్టీ. యాక్చువల్లీ చాలా ఈజీగా వచ్చింది మీకు. సో నేను మీకు టైం ఇస్తాను, మీరు బాగా టైం తీసుకుని ఎవరు ఫస్ట్ చేయగలరో చెప్తే వాళ్ళే చేయొచ్చు. ఓకే, నేను టైమర్ ఆన్ చేస్తా, టైం తీసుకోండి. ఓకే, రెడీ? యా, టైం స్టార్ట్స్. సో టొమాటోస్తో ఏం చేయొచ్చు? చాలా చేయొచ్చు, చాలా చాలా చేయొచ్చు. బట్ కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు ఆలోచించండి. నేను చేస్తాను. హారిక గారు ఏం చేస్తారు?
టమాటా వడియాల కర్రీ. టొమాటో వడియాల కూర. స్టార్ట్ చేద్దామా? ఓకే, టొమాటో వడియాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో వడియాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, మినప వడియాలు 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మెంతి కూర కొద్దిగా, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. హారిక గారు రెడీ? స్టార్ట్ చేద్దామా? ముందేం చేయాలి? ముందు ఆయిల్ వేసాం. ఓకే, ఓకే, ముందుగా ఆయిల్ వేయించుకొని తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్, ఆనియన్ పేస్ట్ అది. ఓకే, ముందు ఆనియన్స్ పేస్ట్ అండి. అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు పసుపు, ఓకే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఓకే, సో ఈ ఆనియన్ పేస్ట్ అదంతా కూడా పచ్చివాసన కొంచెం పోయేదాకా పచ్చివాసన వేయించుకోవాలి. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హోమ్ మేకర్ నండి. అవునా? సో వంటలు బాగా చేస్తుంటారా? చేస్తుంటాను. చూస్తుంటారా అభిరుచి? చూసుకుంటా చేస్తుంటాను. అవునా? నెక్స్ట్ కరివేపాకు. కొంచెం పచ్చివాసన పోయినాక టమాటాలో కొంచెం పుదీనా సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టాను. టొమాటోలో కొంచెం పుదీనా సాల్ట్ వేసి మిక్సీ చేసి. టొమాటో ఉడికించి పేస్ట్ చేసారా? లేదా ఉట్టిగా చేసారు. కొంచెం పుదీనా కొంచెం సాల్ట్ వేసి టొమాటోలో పేస్ట్ చేసారు. సో ఈ పేస్ట్ అంతా కూడా ఫ్రై కావాలి. దీంట్లో కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కారమా? కొద్దిగా సాల్ట్, కొంచెం టేస్ట్ కోసం మెంతి కూర, కొద్దిగా పుదీనా. సో ఇదంతా కొంచెం వేగుతున్నప్పుడే వేసేయాలి. ఆ లోపు వడియాలు వేయించుకున్నావా? ఆయిల్లో ఫ్రై చేయాలి కదా వడియాలు. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడాక వడియాలు వేయించేసుకుని ఇందులో వేసేది. టొమాటో యాక్చువల్లీ ఎంత బాగుంటది కదా పేస్ట్. ఆ పేస్ట్ లో టమాటో పేస్ట్ చేసుకుంటే మనకి గ్రేవీకి బెస్ట్ అసలు. ఇంక వేరే ఏమి అక్కర్లా. ఒకప్పుడు టమాటో రేట్లు చాలా హారిబుల్ గా పెరిగిపోయినప్పుడు ఇంట్లో టమాటాలే వాడలేని పరిస్థితి వచ్చేసింది కదా. నేను భయపడిపోయా, దేవుడా ఇలా అయిపోతే టమాటో లేకుండా ఎలా బతకాలి అని. దేవుడి దయ వల్ల తగ్గాయి మళ్ళీ. ఓకే, వేసుకుంటారా? నేను వేస్తాను. సో వడియాలు వేయకపోతే దీంట్లో వేసేసుకోండి. ఇది అయితే రెడీ అయిపోయింది కదా. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటారు. ఆలోపు ఇది కూడా అయిపోతుంది. ఏం వడియాలండి ఇది? మినప వడియాలు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఇవన్నీ బాగా ఇంట్లో అందుబాటులో ఉంటాయి. అయిపోయింది కదా, ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం అటు కూడా తిప్పేసుకుని. మీకు వచ్చా అండి ఈ వంట పద్మావతి గారు? లేదండి, వడియాలతో ఎప్పుడన్నా ఇలా ట్రై చేయలేదా? కొత్తగా అనిపిస్తుంది కదా, ట్రై చేయొచ్చు. స్టవ్ ఆపేద్దాం. యాడ్ చేసేనా? సూపర్, అయిపోవచ్చేసింది. సో మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? నేను పెయింటింగ్స్ చేస్తాను, వర్క్స్ చేస్తుంటాను. పెయింటింగ్స్? సో వర్క్స్ అంటే ఈ సారీస్ మీద, సారీస్ పైన వేస్తుంటా. గ్లాస్ పెయింటింగ్స్, ఎంబోస్ పెయింటింగ్స్ అవన్నీ వేస్తూ ఉంటారు. వెరీ నైస్. అది కొంచెం ఫ్రై అయినా ధనియాల పొడి వేస్తాను. ఫైనల్ గా ధనియాల పొడి.
కలిపేసుకో. 2 నిమిషాలు మగ్గినాక అయిపోయిందా? అయిపోయింది. ఉప్పు వేసారా? వేసాను. ఇదేంటి? కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. బాగుంటుంది. కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై ఇట్లా కూర లాగంటే ఇట్లనే ఉంచేసుకోవచ్చు. చపాతీలోకి అయితే ఇట్లనే బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సర్వ్ చేసేద్దామా? కొంచెం సాల్ట్ ఇంకా అయిపోయిందా? కొంచెం కొత్తిమీర. ఓకే, పైనుంచి కొంచెం కొత్తిమీర. ఓకే, టొమాటో వడియాల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో వడియాల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా టొమాటోలు, పుదీనా, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, టొమాటో పేస్ట్, కారం, ఉప్పు, మెంతికూర, పుదీనా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన మినప వడియాలు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో వడియాల కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీ నెయిల్స్ అందంగా ఆరోగ్యంగా పెరగాలి అంటే కొబ్బరి నూనె తీసుకుని వేడి చేసి ఆ కొబ్బరి నూనెతో గోళ్ల చిగుళ్లను బాగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఈ చిగుళ్లకు రక్త ప్రసరణ బాగా చెరిగి గోల్డ్ అందంగా పెరుగుతాయి. పద్మావతి గారు, మీరేం చేస్తున్నారు టొమాటోతో? నేను టమాటో బొబ్బర్ల కూర చేస్తున్నానండి. ఓకే, టొమాటో బొబ్బర్ల కాంబినేషన్ లో కూర. స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. టొమాటో బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. పద్మావతి గారు రెడీ? ఓకేనండి, చేసేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగాక ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొంచెం సేపు వేగాలి. ఇదంతా కూడా కొంచెం వేగాలి. మీరేం చేస్తూ ఉంటారు పద్మావతి గారు? నేను సింగర్నండి. వావ్, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను బయట. క్లాసికల్ సింగరా? క్లాసికల్, లైట్, సినీ సాంగ్స్ కూడా పాడతాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. నేను ఈటీవీ శ్రీహరిస్వరాలు దానిలో కూడా పాడానండి నేను. వెరీ నైస్. సో మరి ఇక్కడికి మాకు సింగర్ వచ్చేసారనమాట ఈరోజు. మేము పాట పాడించుకోకుండా ఎలా ఉంటాం? మాకోసం మంచి పాట పాడండి, నేను వేయిస్తూ ఉంటాను. ఓకేనండి. శ్రీమతి పి సుశీల గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దానిలో స్థానం సంపాదించుకున్నారు. ఆవిడకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆహా ఓహో వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే తలచే, కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే,
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే వలచే మనసే మనసే వినిపించని రాగాలే. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. ఎంతైనా మీరు సింగర్ కాబట్టి చంపేశారు, సూపర్. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుందాం అండి. అందులో ఏదో కలిపి పెట్టున్నారు. ఇందులో టమాటోలు, తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి పేస్ట్ చేశాను అనమాట. పచ్చిమిర్చి, టొమాటోస్ అండ్ వెల్లుల్లి పేస్ట్ చేసి కొంచెం వాటర్, కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొంచెం ఓకే. సో ప్రోగ్రామ్స్ తో, మ్యూజిక్ తో బిజీ. అవునండి, బిజీగా ఉంటాను. ఈరోజు ఈటీవీ వాళ్ళ అభిరుచి కార్యక్రమంలో పాల్గొనడం అన్నది చాలా ఆనందంగా ఉంది. మీతో అన్ని షేర్ చేసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో పసుపు వేసారు, పసుపు వేసాం, కారం కూడా వేద్దాము. నాకు రైట్ హ్యాండ్ తో కలపడానికి రాదండి, ఏమనుకోవద్దు. ఏం పర్లేదండి. కొంచెం అవ్వంగానే బొబ్బర్లు కొద్దిగా, ఆలు కూడా తీసుకున్నాను కొద్దిగా, కొంచెం బొబ్బర్లు మీరు ఉడికించి ఆలు కూడా ఉడికించి తీసుకొచ్చాను. బాగుంటాయి బొబ్బర్లు, యాక్చువల్లీ చాలా హెల్దీ కూడా కదా. సో టొమాటో కాంబినేషన్ లో అదిరిపోతాయి. ఇప్పుడు బొబ్బర్లు వేసేస్తాను, ఆలు కూడా వేసేస్తాను. సో ఉడికించిన ఆలు, బొబ్బర్లు. సాల్ట్ వేసుకో, ఉప్పు వేస్తారా? వెరీ నైస్. సో కర్రీ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. కొంచెం మనం బొబ్బర్లు, ఆ పేస్ట్ అవన్నీ అది రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అయిపోయిందండి. కొంచెం వేస్తారా? కొంచెం గరం మసాలా వేస్తాను. గరం మసాలా బాగుంటుంది, బాగుంటుందండి. సో గరం మసాలా వేసేస్తా. గరం మసాలా గుమగుమలాడిపోతుంది కూర. ఫైనల్ గా కొత్తిమీర. సూపర్. సో ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది, చక్కగా సర్వ్ చేసేసుకుందామా? ఓకే. ఓకే, టొమాటో బొబ్బర్ల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా టొమాటోలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి వేనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, టొమాటో బొబ్బర్ల కూర రెడీ. ఓకే, సో రెండు రకాల వంటలు కూడా రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసేద్దాం. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో ముందు వడియాల కాంబినేషన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ చూద్దాం బొబ్బర్ల కాంబినేషన్. బొబ్బర్ల టేస్ట్ అంతా కూడా తెలుస్తూ, పేస్ట్ ఏదో వేసారు, అది కూడా చాలా బాగుంది. సో మీరు చెప్పండి రాజు గారు, రెండిట్లో ఏ వంట బాగుంది? ఇద్దరు కూడా బాగా చేశారు, అంటే టొమాటోతో. సో మెయిన్గా ఏంటంటే ఆ టొమాటో పులుపు రెండిట్లో కూడా బాగా తెలుస్తుంది. సో దాంట్లో టొమాటో, వెల్లుల్లి, దాని తర్వాత అలా ఆ పేస్ట్లో చేశారు. సో ఇది కొంచెం డిఫరెంట్ పేస్ట్ చేశారు కదా. సో రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ తెలుస్తున్నాయి. సో మెయిన్ బేస్ తీసుకుంది కూడా కొంచెం డిఫరెంట్గానే తీసుకురా. ఒకరు బొబ్బర్లు, ఒకరేమో వడియాలు వచ్చేసి. సో రెండు డిష్లు చాలా బాగున్నాయి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో రెండిట్లో కొంచెం బెటర్
వడియాలు, ఓకే, బొబ్బర్లలో కొంచెం సాల్ట్ పడుతుంది. సో అంటే మెయిన్గా మనకు డిష్లలో ఎన్ని వేసినా మసాలాలో సో అదొకటి బ్యాలెన్స్గా ఉంటేనే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో బేసిక్గా అది టేస్ట్ వరకు ఓకే. సో ఈరోజు సాల్ట్. సో ఈరోజు హారిక గారు అనమాట. ఎస్ అండి, కంగ్రాచులేషన్స్, గెలిచిపోయింది మీ వంట. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ. వెల్కమ్. పద్మావతి గారు, ఈ గిఫ్ట్ మీ వంటకి మీ పాటకి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, 2 రకాల రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటల్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఎండాకాలంలో కూరగాయలు వాడిపోయినట్టుగా అనిపిస్తాయి కదండి, అలా కాకుండా తాజాగా కనిపించాలి అంటే నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండి ఆ నీళ్లను కూరగాయలపైన చిలకరిస్తూ ఉండాలి. ఇలా చేస్తే కూరగాయలు తాజాగా అనిపిస్తాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన గోంగూర శనగల కూరలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. గోంగూర శనగలు, మెంతులు, వెల్లుల్లి, జీలకర్ర. చాలా బాగుందండి, సింపుల్గా సూపర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, బాగా వేడిగా ఉన్నప్పుడు బయట మనం గోంగూర లాంటి ఆకుకూర తీసుకుంటే కూడా ఆకుకూరల్లో కూడా మనకు చల్లదనం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మసాలా ఎక్కువ ఉన్న ఐటమ్స్ అవి తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఇబ్బందికరంగా అయిపోతుంది. సో సింపుల్గా ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చక్కగా సులభంగా డైజెస్ట్ అవ్వడమే కాకుండా మనకు ఎండ తాకిడికి కూడా, వేడి తాకిడికి కూడా తట్టుకునే విధంగా ఉంటుంది. అందుకనే ఆకుకూర ఏదో ఒక రకంగా ఏదో ఒక వెరైటీ కంపల్సరీగా మన డయట్లో ఉండాలి. సో గోంగూర శనగలు మంచి కాంబినేషన్. మెంతులు కూడా వాడచ్చండి బాగా ఈ సీజన్లో, ఎందుకంటే మెంతులు కూడా చల్లపరుస్తుంది, హాయిగా ఉంటుంది. ప్లస్ మెంతులు జీర్ణం అవ్వడానికి హెల్ప్ చేయడమే కాకుండా రక్తంలో కొవ్వు శాతం, కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే విధంగా కూడా చూసుకుంటుంది. సో చాలా బాగుందండి గోంగూర శనగల కూర. నోట్ చేసుకొని ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్లో లవంగ లతలు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. మైదా, షుగర్, లవంగాలు, ఇలైచి. మనకిప్పుడు చాలా మేరకు ఎనిమి ఆహారంలో ప్రథమ ఎనిమి అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్నే అంటున్నారు. ఈ మైదా అనేది ఎంత ఒక ప్రాసెస్ చేయబడిన ఐటమ్ అంటే అందులో మనకు ఉన్న ఒకే ఒక పోషక విలువ అని కూడా చెప్పలేము. ఉన్న ఒకే ఒక ఐటమ్ ఏంటంటే క్యాలరీస్. ఇక ఆ క్యాలరీ కూడా దాన్ని ఎంటీ క్యాలరీస్ అంటారు. షుగర్లో ఉన్నది కూడా అదే. ఎంటీ క్యాలరీలు అంటే ఏంటంటే ఇక ఇందులో ఏమీ లేవు, మన బాడీకి ఉపయోగపడే ఏ ఒక్క ఐటమ్ కూడా ఇందులో లేదు, ఓన్లీ క్యాలరీస్ ఉన్నాయి. అలాంటి ఆహార పదార్థాలు మనకు అవసరమా, అదేమన్నా నెసెసిటీ ఉందా అని చూస్తే నెసెసిటీ లేదండి. మనకు ఎలాంటి క్యాలరీలు కావాలి? క్యాలరీలతో పాటుగా ప్రోటీనో, కాస్త మంచి ఎసెన్షియల్ ఫ్యాట్ కానివ్వండి, లేకపోతే చక్కటి మినరల్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏదైనా ఒకటి ఉండాలి. ఉండకపోతే ఓన్లీ ఇలాగే ఉంటే ఏమవుతుందంటే ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇలాంటి ఆహారం కంటిన్యూస్గా తినేపాటికి డెఫినెట్గా మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. దీనినే జీవన శైలి మార్పు విధానం అని కూడా అంటాం. క్యాలరీ పరంగా చూసుకున్న చాలా హై క్యాలరీ అండి లవంగలతలు. మన రోజువారీ డైట్కి అయితే అంత మంచిది కాదు. ఊరించే వంటలో చూసిన టొమాటో వడియాల కూర అండ్ టొమాటో బొబ్బర్ల కూర. టొమాటో వడియాల కూరలో టొమాటో తర్వాత పుదీనా, మెంతి కూర, ఎండు కొబ్బరి, ధనియాలు అండ్ మినపవడియాలు. మినపవడియాలు కూడా ప్రాసెస్ చేయబడితే మనకు డేంజరస్. సో కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకు అది డీప్ ఫ్రై అనో అవి వడియాలనో చెడ్డవి అనే కంటే కూడా అవి ఎలా తయారు చేయబడినవి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక లవంగలతాల్లో మైదా కూడా ప్రాసెస్ చేయబడినది కాబట్టే మనకు అంత మంచిది కాదు. సేమ్ థింగ్ అండి, వడియాలు కూడా మనమే ఇంట్లో తయారు చేసుకొని పెరట్లోనో లేకపోతే టెర్రస్లోనో ఎండబెట్టుకుంటే అవి ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రై చేసుకున్నా ప్రాబ్లం లేదు.
కానీ మళ్ళీ అది ప్రాసెస్ చేయబడి వచ్చిందనుకోండి, బయట మార్కెట్లోనో సూపర్ మార్కెట్లోనో కొనుక్కుంటే ఇట్స్ డేంజరస్. సో ఏదైనా ప్రాసెస్ చేస్తేనే అందులో కెమికల్స్ యాడ్ చేస్తారు. బయట ప్రాసెస్ చేసేటప్పుడు కెమికల్స్ యాడ్ చేసేటప్పుడు ఆ కెమికల్స్ అనేవి మన బాడీ గుర్తించదు. సో మన బాడీ దేన్నైతే గుర్తించదో అది మనకంత ఉపయోగం లేదు, హానికరంగా కూడా తయారవచ్చు. అదర్వైజ్ ఈ టొమాటో వడియాల కూర చాలా బాగుందండి. టొమాటో 2 రకాల ఆకుకూరలు, మెంతి కూర అండ్ పుదీనా, ఇవి 2 కూడా బాగుంది. ఉల్లిపాయలు కానివ్వండి అండ్ ఎండు కొబ్బరి కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొబ్బరి వాడుకోవచ్చు, లిమిట్లో వాడుకోవాలి, కరెక్ట్గా ఉంటుంది. సో టొమాటో వడియాల కూర తప్పకుండా, అది డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా మినప వడియాలు అనేవి చాలా మంచిదండి. మనకు ఏదైనా మనం సన్ డ్రై చేస్తే సన్ కింద చక్కగా ఎండబెట్టుకొని కనుక మనం తయారు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత టొమాటో బొబ్బర్ల కూర. ఇప్పుడు టొమాటో, బొబ్బర్లు, బంగాళదుంపలు అండ్ మసాలా దినుసులు. ఇప్పుడు సమ్మర్లో ఇది కూడా క్లారిఫై చేసేయండి, ఎంతవరకు మేము మసాలా దినుసులు వాడచ్చు అంటే, మీకు ఆ మసాలా ఘాటు తెలియకూడదు. అంటే ఎక్కువ మోతాదులో వేసామనుకోండి మనం గుర్తించగలుగుతాం, ఇందులో మసాలా ఈ లవంగాలు ఎక్కువ ఉన్నాయి, దాల్చిన చెక్కలు ఒక ఫ్లేవర్ కానీ అవి తెలుస్తుంటుంది. అంత కాకుండా లిమిట్లో కనుక వాడుకోగలిగితే సూపర్బ్ అండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఇంకో విశేషం ఏంటంటే, ఈ టొమాటో బొబ్బర్ల కూరలో టొమాటోస్, బొబ్బర్లు అక్కడే బ్యాలెన్స్ అయిపోయింది. మనకు వెజిటబుల్స్ అండ్ ఒక ప్రోటీన్ సోర్స్ ఉంటే వంటింట్లో ఈ వేడిలో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా ఉండదండి. సో బొబ్బర్లతో పాటు టొమాటో అండ్ బంగాళదుంపలు 2 కూడా వెరీ నైస్ కాంబినేషన్. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. క్యాలరీ పరంగా కూడా మనకు పెద్ద ఎక్కువ క్యాలరీస్ లేవండి ఇందులో, డీప్ ఫ్రై కానీ అలాంటివి ఏం లేవు. బొబ్బర్లు మరింత ఈజీగా సాఫ్ట్గా డైజెస్ట్ చేసుకునే విధంగా చేసుకోవాలంటే మొలకెత్తించుకుంటే ఇంకా మంచి. సో టొమాటో బొబ్బర్ల కూర చాలా బాగుందండి. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలాగున్నాయి? 2 సిమిలర్గా ఉన్నాయి. అంటే ఒక దాంట్లోనేమో ఆకుకూర ఉంది, అదేంటంటే గోంగూర శనగల కూర. గోంగూర శనగల కూర అండ్ టొమాటో బొబ్బర్ల కూర 2 వెరీ గుడ్ అండి, 2 బ్యాలెన్స్డ్. మనకి ఇంకా మరొకటి ఏం అవసరం లేదు దీనికి, పోషక విలువల పరంగా చూసుకుంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉందన్నమాట. తర్వాత టొమాటో వడియాల కూర, మనం అది వడియాలు డీప్ ఫ్రై కాబట్టి ఓకే ట్రై చేయొచ్చు అని చెప్పాను, బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. అండ్ లవంగలతలు డెఫినెట్లీ ఇట్స్ అ ప్రాసెస్ ఫుడ్ అండి, సో మనం తక్కువగా తీసుకుంటే మంచిది. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి, మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు 2 వంటలు చాలా బాగున్నాయి. ఓకే, ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఇనారు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.